ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా వాస్తవానికి దగ్గరలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం అంతా కూడా మాట్లాడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి వాళ్ళకంటే రెట్టింపు స్థాయిలో మరి మేము ఈరోజు బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 23-24కు 2,32,017 కోట్లను కేటాయిస్తే నేటి ప్రజాప్రభుత్వం 2,91,159 కోట్లను కేటాయిస్తూ మరి నిన్న బడ్జెట్లో పొందుపరచడం అనేది జరిగింది. మరి దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రతి వర్గం కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేకించి బడ్జెట్లు కేటాయిస్తూ ముఖ్యంగా రైతులకి పెద్దపీట వేస్తూ మరి వ్యవసాయ రంగానికి 24-25కు 72,659 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. మరి ఇందులో రైతు రుణమాఫీకి 26,000 కోట్లు, రైతు భరోసాకు 15,075 కోట్లు, 15,075 కోట్లు, వ్యవసాయ కూలి రైతులకు రైతు భరోసా 1,200 కోట్లు, రైతు బీమా 1,589 కోట్లు, పంటల బీమా 1,300 కోట్లు, పంటలకు బోనస్ 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 11,500 కోట్లు, నీటిపారుదల శాఖకు 10,829 కోట్లు, ఇతర శాఖలకు 3,366 కోట్లు, మొత్తం 72,659 కోట్లు కేవలం వ్యవసాయ రంగానికి కేటాయించడం అనేది జరిగింది. మరి వెనుకబడిన తరగతులకు బీసీ సంక్షేమ శాఖ పద్దు కింద 9,200 కోట్లు, మత్స్య శాఖకు 458 కోట్లు, చేనేత వస్త్రాలకు 350 కోట్లు, మొత్తం 10,028 కోట్లను వెనుకబడిన తరగతుల కోసం కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా మైనారిటీకి సంబంధించింది మరి గతంలో వాళ్ళు 1,517 కోట్లు కేటాయిస్తే మరి ఈనేటి ప్రభుత్వం 3,300 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. వాళ్ళకంటే డబ్బులు మేము కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్ తెగల కోసం 33,124 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్టీఎఫ్ గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డెవలప్మెంట్ నిధుల కోసం 17,056 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. మరి ఈ రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వర్గాల కోసం ప్రత్యేకించి అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని ప్రవేశపెడితే మరి గత 6 నెలల నుండి అసెంబ్లీకి రాని కేసీఆర్ నిన్న వచ్చి ఆ బడ్జెట్ అంతా ఆమోదయోగ్యంగా లేదు, మరి ప్రజల్ని కించపరిచే విధంగా ఉంది అనే రకంగా మాట్లాడుతూ అంటే ప్రభుత్వం మీద బుద్ధి చెల్లే ప్రయత్నాన్ని నిన్న కేసీఆర్ గారు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడం అనేది జరిగింది. కేటీఆర్ గారు మాట్లాడు, హరీష్ రావు గారు మాట్లాడు ఎస్టీఎస్సీలను మోసం చేశారని. మరి ఆ 10 సంవత్సరాల్లో మీరేం చేశారు ప్రజలందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అహంకార దుర్బుద్ధితోటి మరి సంపాదన న్యాయంగా కమిషన్ల కోసం కాళేశ్వరం విద్యాలనుకుంటా మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకతాయ పేరు మీద మరి దోచుకోవడానికి ఆ 10 సంవత్సరాలు సరిపోయింది తప్ప నిజంగా వెనుకబడిన ప్రాంతాలకు డెవలప్మెంట్ చేస్తామనే ఆలోచన రాలే. మరి దానికంటే ముందు కేంద్రంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు అంటే మీ ఇద్దరి మధ్య చీకటి